రైట్. ఇక చైనా తైవాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. చైనా ఏ క్షణమైనా తైవాన్ దురాక్రమణకు దిగవచ్చనే సమాచారం అందుతోన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తైవాన్కు $10 బిలియన్ ఆధునిక ఆయుధాలు ఇస్తూ ఉన్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అమెరికా తీరుపై, ట్రంప్ తీరుపై చైనా మండిపడుతోన్న పరిస్థితి. ప్రజెంట్ చైనా తైవాన్ల మధ్య ఎటువంటి పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు తైవాన్ వివాదం అనేది ఉక్రెయిన్ని మించిన అతిపెద్ద వివాదం భూమి మీద అని చెప్పవచ్చు. ఎందుకంటే తైవాన్ని నేను కలుపుకుంటా, తైవాన్ అనేది వేరే దేశం కాదు, తైవాన్ని నేను కలుపుకుంటానని ఒక చైనా మాట్లాడుతుంది. ప్రపంచంలో ఒక అతిపెద్ద ఆర్మ్డ్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత ఆ పవర్ మాట్లాడుతుంది చైనా, కమ్యూనిస్టు చైనా, తైవాన్ని మాది అని. కానీ ఇదే తైవాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు $11 బిలియన్ వెపన్లు అమ్మడం జరిగింది. ఏం వెపన్స్ అంటేనండి, అవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ప్యాట్రాయిట్, తర్వాత ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అక్కడ ఉన్నాయండి. సో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే తైవాన్కి ఇస్తే చైనా యొక్క యుద్ధ విమానాలు అక్కడ వెళ్ళడం అనేది అసంభవం, మిసైల్స్ కూడా రావు. కాబట్టి తైవాన్ అనేది ఒక చిత్తూరు దుర్భేద్యంగా తయారు చేస్తాయి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, అవి అమ్ముతుంది. తర్వాత యాంటీ షిప్ గన్స్ ఇస్తుంది, యాంటీ షిప్ మిసైల్స్ ఇస్తుంది, తర్వాత ఎయిర్ టు ఎయిర్, ల్యాండ్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇస్తుంది, తిరుగులేని మిసైల్స్. మరి అలాంటి మిసైల్స్ ఇస్తే చైనా యొక్క మెయిన్ ల్యాండ్ బీజింగు, షాంఘైలు కూడా డేంజరే. కాబట్టి తైవాన్ తన సెల్ఫ్ ప్రొటెక్షన్, ఆత్మరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడే వెపన్స్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ తైవాన్కి ఇవ్వడం జరిగింది. $11 బిలియన్ వెపన్స్ అండి. అదేవిధంగా తైవాన్ రీసెంట్గా $40 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఇవ్వడం, డిఫెన్స్ బడ్జెట్ని అలోకేట్ చేయడం జరిగింది. అది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంకరేజ్ చేయడం వల్ల, అది కూడా ట్రంప్. అంటే ఏంటి, తైవాన్ తన రక్షణను తానే చూసుకోగలదు. అంటే చైనా వచ్చి అటాక్ చేస్తే తన రక్షణను అది కాపాడుకోగలిగే విధంగా దానికి వెపన్స్ ఇచ్చేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. కాబట్టి ఇప్పుడు చైనా పరిస్థితి ఎలా ఉందంటే, ఇక ఎట్టి పరిస్థితులు ఈ వెపన్స్ అన్నీ తైవాన్కి వెళ్తే చైనా యొక్క ఆశయమైన తైవాన్ని కలుపుకోవడం అనేది అసమం అయిపోతుందన్నమాట. ఒకవేళ అలా కలుపుకోవచ్చి అప్పటికే చాలా నాశనం అయిపోతుంది. చైనాకి ఒక షాంఘై, ఆ పక్కన ఉన్న కాంటోన్ లాంటి, షెంజాన్ లాంటి సిటీలను కోల్పోవలసిన పరిస్థితి, అంటే కాస్ట్లీ వార్ అయిపోతుంది, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇన్ని వెపన్స్ ఇవ్వడం వల్ల తైవాన్లో పొలిటికల్ పార్టీస్ రెండూ కూడా, ప్రజలు కూడా కాన్ఫిడెన్స్ వస్తే తైవాన్ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోరు. సో ఇంకా ధైర్యం వస్తే వాళ్ళు ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకున్న ఆశ్చర్యం లేదనమాట. ఇప్పటికి అటానమస్ రీజనే వన్ చైనా పాలసీలో. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వేసిన ఈ పాచిక మరి చైనా కుదురుగా ఉంటుందంటే, ఇప్పుడు జీ జిన్పింగ్ అగ్గిలి మీద గుగ్గిలం అవుతున్నారు, ఉగ్రతాండవం చేస్తున్నారు. మరి చైనా మీద, అమెరికా మీద ఇంకా ఆర్థిక ఆంక్షలు విధిస్తారా, లేకపోతే ఈ వెపన్స్ వచ్చే లోపే తైవాన్ని ఆక్రమించేస్తారా? మరి ఈ మధ్యలోనే కొన్ని వందల యుద్ధ విమానాలను, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను తైవాన్ స్ట్రైట్ దగ్గరికి పంపుతున్నారైనా. మరి పరిస్థితి ఎలా ఉంటుందని చాలా విపత్కర పరిస్థితి. తైవాన్ అనేది ఇప్పుడు జపాన్ కూడా తైవాన్ రక్షణకు వస్తుందని రీసెంట్గా ప్రకటించడం, ఫిలిప్పైన్స్, జపాను, అమెరికా, అక్కడే సౌత్ కొరియా కలిపి ఎయిర్ ఎక్సర్సైజులు చేయడం, ఇటు చైనా, రష్యా కలిపి రంగంలోకి వచ్చి వాళ్ళు బాంబర్స్ని పంపించడం, TU-95 అని, అమెరికా B-51 బాంబర్స్ని పంపించడం. అక్కడ అద్భుత దారుణమైన ఉద్రేక పరిస్థితులు అక్కడ ఉన్నాయి. తర్వాత కిమ్ జాంగ్ ఉన్ అయితే మిసైల్స్ని, నొడాంగ్ లాంటి మిసైల్స్ని ఎక్కువ పెట్టి ఆయన రెడీగా ఉన్నారు. సో అక్కడ తైవాన్ అనేది ఎటువంటి పరిస్థితికి వస్తుంది అనేది ఇప్పుడు జీ జిన్పింగ్ 2 రోజులు ఎలా ప్రతిస్పందిస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక అల్లర్లు